చక్రవర్తి, నవయుగ కవి చక్రవర్తి, కవి కోకిల గుర్రం జాషువా గురించి తెలుసుకుందాం. తిరుపతి వెంకట కవుల్లోని ఒకరైన చెల్లపల్లి వెంకట శాస్త్రి జాషువా గారికి కన్నపెండారు తొలగడం విశేషం. తిరుపతి వెంకట కవులైన ఒకరైన చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు జాషువా కాలికి కన్నపెండారు తొలగడం విశేషం. కవి కోకిల, కవి విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ తదితర బిరుదులు పొందిన గనుడు గుర్రం జాషువా గారు. ఈయన 1890 సెప్టెంబర్ 28న అప్పటి గుంటూరు జిల్లా వినుకొండ మండలం చాండ్రగడ్డపాడులో జన్మించారు గుర్రం జాషువా. 1971 జూలై 24న గుంటూరులో కన్నుమూశారు గుర్రం జాషువా. గుర్రం జాషువా గారు కవి కోకిల గుర్రం జాషువా ఆధునిక కవిలో విశిష్ట స్థానం సంపాదించిన వ్యక్తి అనమాట. చిన్నప్పటి నుంచి చేత్కారాలు, అవమానాలు ఎదుర్కొని నిలిచిన ధీరశాలి గుర్రం జాషువా. తొలినాళ్ళలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన జాషువా తర్వాత మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో పనిచేశారు. స్వతహాగా సృజనశీలి అయిన ఆయన దీపాల పుచ్చే శాస్త్రిని చూశాక కవిత్వం ఇష్టం పెంచుకున్నారు. ఆయన రచనలు గబ్బిలో అత్యంత ప్రాచుర్యం పొందింది. అంటరాని కులానికి చెందిన యువకుడు ఒకరు తన బాధను గబ్బిలం ద్వారా కాశీ విశ్వనాథునికి పంపే సన్నివేశాలను అద్భుతంగా వర్ణించారు ఆయన. ఆ తర్వాత స్థానం ఫిరదోసి, ఇంకా కోకిల, బాపూజీ, కృష్ణదేవరాయలు, గిజిగాడు, తెలుగు తల్లి, శాలీయుడు, రణచ్యుతి, భీష్ముడు, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర, ఆంధ్రభోజుడు, కాందిశీకుడు, నేతాజీ, నాగార్జున సాగర్ వంటి ఎన్నో జనాదరణ పొందిన రచనలు చేశారు. ఈయన రచన చూస్తే ఫస్ట్ గబ్బిలం, తర్వాత ఫిరదోసి, కోకిల, బాపూజీ, కృష్ణదేవరాయలు, గిజిగాడు, తెలుగు తల్లి, శాలీయుడు, రణచ్యుతి, భీష్ముడు, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర, ఆంధ్రభోజుడు, కాందిశీకుడు, నేతాజీ, నాగార్జున సాగర్ వంటి ఎన్నో జనాదరణ పొందిన రచన చేశారన్నమాట. తిరుపతి కవులు ఒక ఆయన కన్నపెండారు కూడా దొరికారు. కవి కోకిల, కవి విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథక, విశ్వకవి సామ్రాట్ బిరుదులు కూడా ఈయనకు వచ్చారన్నమాట. 1964లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా జాషువా నియమితులయ్యారన్నమాట. అదే ఏడాది క్రీస్తు చరిత్ర రచన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు 1964లోనే. 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రభుని బిరుదుతో సత్కరించింది. కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ సత్కారం కూడా అందించింది. ఈయన 1980 సెప్టెంబర్ 28న అప్పటి గుంటూరు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో జన్మించారు గుర్రం జాషువా. 1971 జూలై 24న గుంటూరులో కన్నుమూశారన్నమాట. ఇది గుర్రం జాషువా. దీని నుండి పూర్తి విశ్లేషణ తర్వాత చూద్దాం. తర్వాత కాలంలో మనం విశ్లేషణగా తెలుసుకుందాం. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.